ఈ వాక్యాన్ని వీక్షిస్తున్న సహోదరి సహోదరులందరికీ క్రీస్తు పేరట వందనములు. ఈరోజు వాక్యం ద్వారా దేవుడు మనతో చెబుతున్న మాట: యెహోవా, నీవు దోషములను కనిపెట్టి చూచిన ఎడల ప్రభువా ఎవడు నిలవగలడు? కీర్తనల గ్రంథము 130:3. ఎదుటివాడు చేసిన తప్పులు మనకు తెలిస్తే వాడు ఆ తప్పు చేశాడు, వీడు ఈ తప్పు చేశాడు అని వారిని వేలెత్తి చూపిస్తాం. నలుగురిలో అల్లరిపాలు చేసేస్తాం. ఘోరమైన దోషాలు చేస్తే జైలు శిక్షలు విధిస్తారు. ఇప్పుడైతే మనిషిని మనిషి చంపేసుకుంటున్నారు, అది వేరే విషయంలేండి. మనుషులకు కనిపించే పాపాలు చేస్తేనే సాటి మనిషి ఊరుకోవట్లేదు కదా. నువ్వు రహస్యంగా చేసే పాపాలు దేవునికి తెలియవు అంటావా? ఆయన చూడట్లేదు అంటావా? ఒకసారి ఆలోచించు. నువ్వు మారతావని నీకు అవకాశాలు ఇస్తున్నాడు. చూసి చూడనట్టు ఉంటూ నిన్ను క్షమిస్తున్నాడు. దోషములను కనిపెట్టి చూస్తే ఆయన ఎదుటి ఎవడు నిలవలేడు. ఆయన ఎదుటి వరకు ఎందుకు, ఈ భూమి మీద నిలవలేడు. జాలి గలవాడని జోక్గా తీసుకోకు. రౌద్రుడై నీ తాట తీస్తాడు, జాగ్రత్త. అక్కడి వరకు తెచ్చుకోకుండా ఇప్పుడే పాపాలు చేయడం మానడానికి ప్రయత్నించు. ఈ చిన్న సువార్త పరిచర్యలో మీ సహోదరులు. గాడ్ బ్లెస్ యూ. ఆమేన్.